విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. విశాఖ నగరంలో కుండపోత వాన పడుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. ఇప్పటికే పెద్దేరు, కోణం, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లు గరిష్ట నీటి మట్టానికి చేరాయి. ఇటు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపు సాయంత్రానికి ఉత్తర ఒడిషా, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వాయుగుండం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర డైరెక్టర్ శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారనే అంశాలు మాట్లాడదాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ప్రస్తుతానికి తీవ్ర అల్పపీడనంగా బలపడిన తర్వాత వాయుగుండంగా మారిందని చెప్పారు. అది ఎక్కడ కేంద్రీకృతమైంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ సమయానికి తీరం దాటే అవకాశం ఉంటుంది, దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి? ఇప్పుడు ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతంలో అది తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమైంది. అది నియర్లీ నార్త్ వర్డ్స్ వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరింతగా ఇంటెన్సిఫై అవుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇదైతే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఈ రెడ్ సర్కిల్ లోపల ఈ వాయుగుండం అయితే ప్రస్తుతం ఈరోజు కేంద్రీకృతమైంది. ఇది కలింగపట్నం దగ్గర నుంచి చూస్తే తూర్పు దిశగా 280 కిలోమీటర్లను, అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి గోపాల్పూర్కి అయితే తూర్పు ఆగ్నేయంగా అంటే ఈ డైరెక్షన్లో 230 కిలోమీటర్లను, పరదీప్కి అయితే దక్షిణ ఆగ్నేయంగా ఇలా చూసుకుంటే 260 కిలోమీటర్లను కేంద్రీకృతమైంది. ఇది నియర్లీ నార్త్ వర్డ్స్ ఇలా వెళ్తూ రేపటి రోజుకి ఇటు నార్త్ ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతంలో పూరి మరియు దిఘా మధ్యన, అంటే పూరి సుమారు ఇక్కడ ఉంటుంది. ఇది పూరి మరియు దిఘా అంటే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి దిఘా, ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి మధ్యన తీరాన్ని రేపు సాయంత్రానికి కానీ రాత్రికి కానీ దాటేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 2 days వరకు అయితే మన కోస్తా జిల్లాల్లో విస్తారంగా మోడరేట్ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, అలాగే 3 జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం ఈ 3 జిల్లాలకి కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే మోర్ దెన్ 19 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం వాటిని గుర్తించి ఈ 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం విత్ ఆరెంజ్ అలర్ట్. అవి ఉన్నవి విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం ఈ 5 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కూడా మన తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ఈరోజు సాయంత్రానికి కానీ రాదు కానీ మరింతగా బలపడేవి ఇట్ మే రీచ్ 50 to 60 kmph వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో 70 కిలోమీటర్ల వేగం కూడా సంతరించుకోవచ్చునివి. నెక్స్ట్ సీ కండిషన్ కూడా రఫ్ నుంచి వేరే రఫ్గా ఉంది. వీటన్నిటి దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇది రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అలాగే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 4 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నేపథ్యంలోనే ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.